హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. శాంతి అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. దాన్నే మనశ్శాంతి అని కూడా అంటూ ఉంటారు. అయితే మనశ్శాంతి ఉంటే ఎటువంటి రోగాలు దరిచేరవని మన పెద్దలు అంటూ ఉంటారు. మరి మనం మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి? అవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ స్కిల్స్ ఎక్స్పర్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఇప్పుడు ఎవరిని కదిలిస్తున్నా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు విపరీతమైన కోపం. చిన్నదానికే టెంపర్ అయిపోతూ ఉంటారు. సో ఏంటంటే మన కోపమే మన శత్రువు అంటూ ఉంటారు. అదే మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ముందుగా అసలు మనం ఏం చేయాలి? మనస్సు కోతి లాంటిది. అంటే ఎట్లా కోతి ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి ఎట్లయితే జంప్ అవుతుంటుందో, మన ఆలోచనలు కూడా ఒక థాట్ నుంచి ఇంకో థాట్, ఇంకో థాట్ నుంచి ఇంకో థాట్, ఎట్లయితే కోతి ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్తున్నట్టు మన థాట్స్ కూడా అటు ఇటు అటు ఇటు అటు ఇటు పోతూనే ఉంటాయి. లైఫ్ ఈజ్ అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతాయి. దట్స్ వాట్ ఈజ్ లైఫ్. అయితే చాలామంది ఎప్పుడైతే వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది అంటే, ఆ శాంతం అన్నది ఎక్కడ పోతుందంటే, ఇది మన యొక్క మన మన ఎక్స్పెక్టేషన్, ఇది రియాలిటీ, ఇది ఆ ఎక్స్పెక్టేషన్ కిందిది రియాలిటీ, ఈ మధ్యలో ఉన్నదే ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఏమవుతుంది? టెన్షన్ వస్తుంది. టెన్షన్ లీడ్స్ టు యాంగ్జైటీ, అండ్ యాంగ్జైటీ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ లీడ్స్ టు inactivity. Inactivity leads to total frozenness of the mind and body, and that leads to lot of inaction. ఆ inaction వల్ల ఏమవుతుంది అంటే, worry leads to tension, tension leads to anxiety, and anxiety leads to the worry. ఈ worry అన్నది మనిషికి శాంతం లేకుండా చేస్తుంది. worry is like a rocking chair. ఎట్లయితే రాకింగ్ చైర్ కనుక మూతూ ఉంటే డస్ ఇట్ టేక్ యూ ఎనీవేర్? చాలా బిజీగా ఉన్నట్టు ఉంటాం, కానీ ఇట్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. అయితే ఈ శాంతం అన్నది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, మీకు మీరు ప్రశ్నించుకోండి, ఆర్ యూ రియాక్టింగ్ ఆర్ ఆర్ యూ రెస్పాండింగ్? 90% ఆఫ్ ది పీపుల్, 90% మంది, దే రియాక్ట్, దే డోంట్ రెస్పాండ్. ఆ రియాక్షన్ తోటి ఏమవుతుంది? దెన్ యూ బికమ్ వెరీ వెరీ యాంగ్రీ. మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మైండ్ ఈజ్ లీనియర్లీ అరేంజ్డ్, మల్టీ సెన్సరీ, టోటల్ రికార్డ్ ఆఫ్ ది సక్సెసివ్ మూమెంట్స్ ఆఫ్ నౌ కాల్డ్ అస్ స్టాక్. ఇది ఒక మన కంప్యూటర్ లాగా ప్రతి థాట్, ప్రతి ఎక్స్పీరియన్స్ మన బ్రెయిన్ లోపల నిక్షిప్తమై ఉంటుంది. అయితే దిస్ ఈజ్ కాల్డ్ అ ట్రిగరింగ్. ట్రిగరింగ్లో ఏమవుతుంది? మిమ్మల్ని ఎవరితోటో ఏదో విషయం లోపల మీకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, హేళన చేశారు, మిమ్మల్ని లేదా ఎక్కడో వాళ్ళ మీ యొక్క మనసుని గాయపరిచారు, లేకపోతే మిమ్మల్ని అనవసరంగా ఏదో మాటలు అన్నారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూసినా కూడా సడన్గా మీలో కోపం వచ్చేస్తుంది, అవునా కదా? కారణం ఏంటంటే ఆ యొక్క న్యూరల్ ఎఫెక్ట్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది రెస్పాన్స్. అంటే ప్రతి చోట కూడా మన యొక్క థాట్ అన్నది దానికి ఇమ్మీడియట్గా మనకు బయోలాజికల్ స్టార్మ్స్ ఇన్ ది హ్యూమన్ బ్రెయిన్, విచ్ లీడ్స్ టు బయోలాజికల్ స్టార్మ్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ది బిగ్గెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ ఈ ప్రపంచంలో ఏది అంటే దట్ ఈస్ హ్యూమన్ బాడీ. అయితే ఇమ్మీడియట్గా యూ స్టార్ట్ రియాక్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రెస్పాండింగ్. మీరు ఎప్పుడైతే రెస్పాండ్ చేస్తారో మీరు చాలా శాంతంగా ఉంటారు. రియాక్ట్ అయినారో మీకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది, మీకు ఒక రకమైనటువంటి ఏంటంటే ఒక వెంజెన్స్ వచ్చేస్తుంది, అది మీకు శాంతాన్ని లేకుండా చేస్తుంది. రాత్రి నిద్ర కూడా పట్టదు మీకు. నన్నెందుకు, నాకే ఇట్లా ఎందుకు అయింది, నాకే ఇట్లా ఎందుకు జరిగింది అనే ఒక అశాంతితోటి మీరు ఉంటారు. కుచ్చుతో లోగ్ కహేంగే లోగోం కా కామ్ హై కహన్నా అంటారు. అంటే జనాలు ఏదోటి అంటూనే ఉంటారు. ప్రతిదానికి గనక మీరు రియాక్ట్ కనుక అయినట్టయితే మీ రిమోట్ కంట్రోల్ని మీరు వేరే వాళ్ళకి ఇచ్చినట్టు అవుతోంది. అంటే ఎదురుంగా వాళ్ళు మేము ఇష్టం వచ్చినట్టు మీ ఎమోషన్స్ తోటి వాళ్ళు ఆడుకునేటువంటి ఆస్కారం ఉంది. రీసెర్చ్ ఏం జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే శాంతి లేకుండా చికాకు పడతారో అటువంటి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ పెరిగాయి, వాళ్ళలో
ఏంటంటే ఈ డయాబెటీస్ వచ్చింది, క్యాన్సర్కి కూడా వన్ ఆఫ్ ది కారణాలు ఏంటి అంటే మనిషి లోపల శాంతి లేకుండా ఒక ఫ్రస్ట్రేషన్ అయ్యేసరికి మన యొక్క బాడీ లోపల కొన్ని డేంజరస్ రసాయనాలు అవి లేదా ఉత్పత్తి అవుతాయి. దాన్ని కార్టిజాల్ అంటారు. ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్స్ సో ఇంపార్టెంట్. ప్రతిదానికి రియాక్ట్ కాకుండా ఎవరేదైనా అంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యండి. డోంట్ రియాక్ట్, జస్ట్ రెస్పాండ్. నాకు ఇక్కడ ఒక చిన్న బుద్ధుడి స్టోరీ నాకు గుర్తొస్తుంది. ఎవరో ఒక శిష్యుడు వచ్చేసి బుద్ధుడు అంటే నచ్చదన్నమాట. నువ్వు మోసగాడివి, నువ్వు నా భార్య, నా పిల్లలు, ఫ్యామిలీ అందరినీ సన్యాసుల్లో కలిపేసుకున్నావు, నీ అంత వేస్ట్ఫుల్ ఎవడు లేడు, అసలు నేను ఎవడు మా ఆత్ముడు అన్నాడు అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ పోయినాడు. బుద్ధుడు నవ్వి, నేను ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా అన్నాడు. ఏంటి అన్నాడు. ఏంటి అంటే, ఎవరైనా మంచి గిఫ్ట్ మీకు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, మీరు తీసుకోకపోతే ఆ గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంటుంది అని అడిగాడు. ఎవరైతే బహుమానం తీసుకొస్తారో వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది అన్నాడు. అండ్ ఈ సైడ్ థ్యాంక్ యూ అని చెప్పాడు. అంటే మీ గిఫ్ట్ మీ దగ్గరే ఉంచుకోండి అని ఆ చిరునవ్వుతోటి సమాధానం ఇచ్చాడు. నోబడీ కెన్ డిస్టర్బ్ యూ అన్లెస్ యు ఆర్ డిస్టర్బ్డ్. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు యువత చాలా మంది అంటూ ఉంటారు, ప్రతిదానికి ఒక టైం వస్తుంది అంటే అది చేతగాని తనంగా తీసుకోవాలా, నేను ఎందుకు స్పందించకూడదు, నేను ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు అంటూ ఉంటారు యువత ముఖ్యంగా. మీరు రియాక్ట్ అవుతున్నారా, రెస్పాండ్ అవుతున్నారా? మీరు రియాక్ట్ కనుక అయినట్టయితే మీలో టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, మీలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మీలో ఒక కోపం పెరుగుతుంది, కసి పెరుగుతుంది. వీడు నన్ను ఒక్క మాట కనుకంటే నేను ఎదురుగా వాడిని ఎన్ని మాట్లాడాలి అని చెప్పేసి. కానీ మనకు మనం ఆలోచించుకోవాలి. అన్జస్ట్ క్రిటిసిజం ఈజ్ ఆఫెన్ ఎ డిస్గైజ్డ్ కాంప్లిమెంట్. చాలామంది ఈర్ష్యతోటి వాళ్ళు మిమ్మల్ని ఏదో సూటిపోటి మాటలు అంటుంటారు. యాక్చువల్గా దట్ ఈస్ అన్జస్ట్ క్రిటిసిజం. వాళ్ళు మిమ్మల్ని ఏదో తీరుగా సూటిపోటి మాట్లాడినారనుకోండి, యాక్చువల్గా దట్ ఈస్ అన్జస్ట్ క్రిటిసిజం. యు మస్ట్ టేక్ ఇట్ యాజ్ ఏ కాంప్లిమెంట్. నోబడీ కిక్స్ ఎ డెడ్ డాగ్. చచ్చిపోయిన కుక్కని ఎవ్వరు తన్నడు, బతుకున్న కుక్కని పోతూ ఒక తన్ను కొయ్యి 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 అంటే వాడు నవ్వుకుంటే అమ్మా సంతోషంగా వెళ్తాడు. వాడు జీవితంలో ఎవడైతే విజయాన్ని సాధిస్తున్నాడో, జీవితంలో కష్టపడి ఎవడైతే పైకి వస్తున్నాడో, జీవితంలో ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో వాడి గురించి ఈర్ష్యపడి నేను ఆ లెవెల్కి చేరుకోలేకపోతున్నాను అని చెప్పి ఏదో సూటిపోటి మాటలన్నీ ఎదురుగా మనిషి యొక్క మనస్సుని ఎలా బాధ పెట్టాలో అది వాళ్ళు ఆలోచిస్తుంటారు. అందుకోసమని యాక్సెప్ట్. ది మూమెంట్ యు యాక్సెప్ట్ అండ్ టేక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. ఎవరైతే మిమ్మల్ని అనరాని మాటలు అన్నారో మీరు వాళ్ళ మాటలతో అనకండి. మీరు సక్సెస్ సాధించి మీ చేష్టలతోటి వాళ్ళకన్నా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి మీరేంటో వాళ్ళకి ఎదురుగా వాళ్ళకి చూపించండి. ఏనుగు పోతుంటే ఎన్నో కుక్కలు మురుగుతాయి. అదేవిధంగా జీవితంలో పైకి వస్తున్న వాళ్ళని, అభివృద్ధిలోకి వస్తున్న వాళ్ళని, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని సూటిపోటు మాటలు అంటుంటారు. ఒక మంచి మాట మాట్లాడడం చాలామందికి చేత కాదండి. అందుకోసమని డోంట్ రియాక్ట్ బట్ రెస్పాండ్. ఎవరేదన్నా ఒక చిరునవ్వుతోటి యాక్సెప్ట్ 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 అని మీరు అనుకున్నట్టయితే మీకు మెంటల్ ప్లేన్ మీద, సైకలాజికల్ ప్లేన్ మీద, ఎమోషనల్ ప్లేన్ మీద దాని ఎఫెక్ట్ ఉండదు. సార్ అలాగే శాంతి స్థాపన కోసం అహింసని దూరం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ శాంతి దినోత్సవం నిర్వహిస్తోంది. దానికి సంబంధించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, జీవితంలో ఎంత సాధించినా మనిషిలో గనక సంతోషము, శాంతి గనక లేకపోతే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండదు. జీవితంలో ఎంత గొప్పవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పైకి వెళ్ళారో ప్రతి వాళ్ళు కూడా శాంతిని కోరుకుంటారు. ప్రతి యుద్ధం మొదలయ్యేది హ్యూమన్ మైండ్లోనే. యా మతి సా గతి, ది వే యూ థింక్ సో యూ బికమ్. ఎప్పుడైతే మనిషి యాజిటేటెడ్ ఉండడో, శాంతంగా ఉంటారో, ఎవరైతే జీవితంలో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తారో, వన్స్ యూ డోంట్ రియాక్ట్
దెన్ యూ స్టార్ట్ రెస్పాండింగ్. దాన్ని తీక్షణంగా బీ ఏ కమిటెడ్ కంపాషనేట్ లిజనర్. ఎవ్వరు ఏది చెప్పినా కూడా ఓపిక్గా వినండి, యాక్సెప్ట్ చెయ్యండి, ప్రతి దానికి రియాక్ట్ కాకండి. ఎదురుగా రియాక్ట్ కావడానికే మిమ్మల్ని ఆ ఎదురుంగ మనిషి ఏదో విధంగా మిమ్మల్ని మీ మనసు బాధ పెట్టాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మనోభావాల్ని మీరు ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో వాడు చేసే పని మిమ్మల్ని కష్టపెట్టాలని, మీ దగ్గర నుంచి రియాక్షన్ రావాలని. ఆ రియాక్షన్ రాకపోయేసరికి ఎదురుంగ మనిషి ఇంకా రియాక్ట్ అవుతాడు. వన్స్ యూ స్మైల్, ట్రబుల్స్ విల్ డిసపియర్ లైక్ ఏ బబుల్స్. అందుకోసం అని చెప్పి ప్రతిసారి స్మైల్. ఫర్ నో రీజన్ స్టార్ట్ స్మైలింగ్. ఎందుకంటే దెన్ దెర్ ఈస్ ఎ న్యూరలాజికల్ రెస్పాన్స్. నేను చెప్తుంటాను, రాత్రి పడుకునేటప్పుడు కూడా స్మైల్. అద్దం ముందరికి వెళ్తారు, స్మైల్. ఎవరిని మీరు కలిసినా కూడా స్మైల్. ఈవెన్ మీ ఎనిమీని కలిసినా కూడా డిప్లొమాట్స్, దే స్మైల్. ఒక్కసారి మీరు స్మైల్ కానీ చేసినట్టయితే మీలో ఒక తెలియకుండానే ఒక ఆనందము, శాంతి వస్తుంది. కోపంగా కనుక్కున్నట్టయితే కోపం పెరుగుతుంది. శాంతిగా కనుక్కున్నట్టయితే, శాంతంగా ఉండి నో రియాక్షన్ కనుకైతే మీ లోపల శాంతం పెరుగుతుంది. అందుకోసం ఇట్స్ సో ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా ప్రతి వాళ్ళు ఒక 10 నిమిషాలు పొద్దున, 10 నిమిషాలు మధ్యాహ్నం, 10 నిమిషాలు సాయంత్రం మీరు కామ్గా కూర్చొని 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 అని చెప్పి 10 నిమిషాలు మీరు కూర్చొని మళ్ళీ కళ్ళు తెరవండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ 10 నిమిషాలు మీలో ఉన్న అలసట పోతుంది, మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ పోతుంది, మీ మైండ్ స్లో, కామ్ అండ్ క్వైట్ అయిపోతుంది. అండ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ సో పీస్ఫుల్. మీరు శాంతంగా ఉంటారు. మీరు శాంతంగా, సంతోషంగా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, శాంతంగా ఉంటారు. బీ ఏ కమ్యూనికేటర్. ప్రపంచ శాంతి కోరుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మనం శాంతంగా ఉంటే అందరూ శాంతంగా ఉంటారు. ఈ చిన్న ప్రాసెస్ చేయండి, యూ విల్ బీ హ్యాపీ. సే అప్రిషియేట్ సంబడి. భూతద్దంలోంచి మంచిని చూడండి. మీకు తెలియకుండానే మీరు శాంతంగా ఉంటారు. తప్పులు ఎతుకుతుంటే మనలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. సో నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పీస్ అండ్ హ్యాపీనెస్. శాంతము, సంతోషం కన్నా ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. అలాగే మనకి మనశ్శాంతి లేకపోతే, అంటే కోపం ఎక్కువగా ఉన్నా కానీ మనం రిలేషన్స్ని కూడా పోగొట్టుకుంటాం అంటూ ఉంటారు. అండ్ అలాగే హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనశ్శాంతి లేకపోతే? All relationship issues are human relationship issues. 1 + 1 may be 2 in mathematics. లెక్కల్లో 1 కలిపితే 1 + 1 = 2 in mathematics. 1 + 1 అంటే ఒక ఇద్దరు ఇండివిజువల్స్ కనుక వస్తే దట్ మే బీ ఎనీథింగ్, రైట్? ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా కష్టమైనది ఏమిటి అంటే హ్యూమన్ రిలేషన్స్, అంటే మానవ సంబంధాలే. ఈ మానవ సంబంధాలు సరిగ్గా గనక ఉండాలి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మీరు గనక మంచిగా గనక మాట్లాడినట్టయితే ఎన్నో ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ తోటి, కోపంతో, ఒక యాజిటేషనల్ మూడ్తో మాట్లాడినప్పుడు ఎదురుగా వాళ్ళు కూడా దే స్టార్ట్ రియాక్టింగ్. వాళ్ళ స్టాండ్ తీసుకుంటారు, వీళ్ళు స్టాండ్ తీసుకుంటారు, అండ్ బోత్ విల్ బి స్ట్రగ్లింగ్. వాట్ యు రెసిస్ట్ ఇట్ పర్సిస్ట్. ఏదైతే మీరు పట్టుకుంటారో అదే జీవితంలో ఉండిపోతుంది. ఇఫ్ యు లెట్ గో, ఇట్ విల్ లెట్ యు గో. హ్యాపీనెస్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ యాక్సెప్టింగ్ వాట్ ఈజ్ క్రియేట్స్ ఈజినెస్ ఇన్ యూ. సంతోషం అన్నది మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు అది మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది. మీరు చూసుంటారు, మీరు కనుక ఏడుస్తుంటే మీరు ఒక్కడే ఏడవాలి. సంతోషంగా, హ్యాపీగా ఉంటే ప్రపంచం అందరూ మీతో పాటు నవ్వుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉండండి,
ఎదురుంగ వాళ్ళని సంతోషంగా ఉంచండి. అప్పుడు మీరు శాంతంగా ఉంటారు, ఎదురుంగ వాళ్ళు శాంతంగా ఉంటారు, ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, మానవ సంబంధాలు మెరుగుపడతాయి. కానీ ఎప్పుడైతే ఈ మానవ సంబంధాలు కనుక మెరుగుపడ్డట్టయితే అన్నీ బాగుపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే అశాంతిగా ఉంటారో, కోపంగా ఉంటారో, చికాకుగా ఉంటారో, వాళ్ళ లోపల ఈ కార్టిజాల్స్ లెవెల్స్ పెరిగిపోయి వాళ్ళకి డయాబెటీస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం క్యాన్సర్ రావడానికి కారణము ఈ కణాల లోపల లాట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, మన థాట్ ప్రాసెస్ వల్ల ప్రతి దానికి రియాక్షన్ కావడం వల్ల దెన్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. బ్లడ్ ప్రెషర్కి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ మన యొక్క ఆలోచన సరళి. అందుకోసం ఈ శాంతంగా లేకపోయేసరికి మనలో చాలా డిఫికల్టీస్ వస్తాయి. దెన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అటానమస్ నర్వస్ సిస్టమ్స్. అంటే ఏంటి, మన దగ్గర ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క తీరుగా మన బాడీ రియాక్ట్ అవుతుంది. మీ ఆరోగ్యాన్ని మంచిగా గనక ఉంచుకోవాలి అంటే మీ మనస్సును మంచిగా ఉంచుకోండి. మీ మనస్సు మంచిగా ఉండాలంటే ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. దాన్నే ఏమంటారంటే బాడీ మైండ్ కనెక్షన్. టు చేంజ్ యువర్ ఫిజియాలజీ, చేంజ్ యువర్ సైకాలజీ. టు చేంజ్ యువర్ సైకాలజీ, చేంజ్ యువర్ ఫిజియాలజీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైండ్ బాడీ కనెక్షన్. మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. మీకు తెలియకుండానే మీ యొక్క మెదడు ఉత్సాహంగా ఉంటుంది. మీ మెదడు కనుక ఉత్సాహంగా ఉంటారు, మీ పీస్ అండ్ హ్యాపీనెస్తో ఉంచుకోండి, మీ యొక్క శరీరం లోపల మార్పులు వస్తాయి. ఆరోగ్యానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. మీరు శాంతంగా ఉండండి, మిగతా వాళ్ళని కూడా శాంతంగా ఉంచండి. దెన్ యూ సీ, మీరు సాధించాలనుకున్నవన్నీ మీరు సాధించగలుగుతారు. యువర్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, అసలు ఎలా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలో చక్కగా చెప్పారు కృష్ణ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, మీరు కూడా మన మనసు కానీ మన మైండ్ కానీ పవిత్రంగా ఉంచగల ఒకే ఒక గుణం శాంత గుణం. ఎంత కోపిస్తునైనా శాంత గుణం ఈజీగా కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా మార్చగలరు. అంత మంచి గుణం శాంత గుణం. ఆ శాంత గుణమే మనకు రక్షణ, అలాగే మన సక్సెస్కి కూడా అదొక కారణం. సో మీరు కూడా శాంత గుణంలో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. చూశారు కదా, ఇలాంటి మంచి వీడియోస్ కోసం HM TV Health Plus యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 24 గంటల ఆరోగ్య సంజీవిని.